ఇది బియ్యం పిండితో చేసిన వెజిటేబుల్ దోశ అండి. కేవలం ఇన్స్టెంట్ దోశ. ఇది కేవలం బియ్యం పిండితోనే చేశాను. అన్ని వెజిటేబుల్ చేసి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ దోశ చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనం బియ్యం పిండితో వెజిటేబుల్ దోశ వేసుకుందాము. కేవలం బియ్యం పిండితోనేనండి. చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడు మనము ఒక 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము. అలాగే 1/2 కప్పు పెరుగు, కొత్తిమీర కొంచెము, 2 పచ్చిమిర్చి సన్నగా తరిమినవి, టమాటో 1/2 కప్పు, క్యారెట్ 2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్, అల్లం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. ముందుగా మనం ఇలాగా ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ క్యారెట్, క్యాప్సికమ్, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసి మొత్తం ఇలాగా కలియపెట్టుకుందాము. కలియపెట్టిన తర్వాత ఈ పెరుగు కూడా వేసి మొత్తం బాగా ఫస్ట్ చేత్తో కలియపెట్టాలి. చేత్తో కలియపెట్టిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కలియపెట్టుకుందాం. రండి, మంచిగా ఇలాగా మనం చేత్తోనే కలియపెట్టుకోవాలి. ఇలా దోశ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని ఇలాగా మంచిగా దోశ పిండిలాగా ఇలా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక పాన్ పెట్టేసి ఇలా ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసాము. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ప్యాన్ మీద ఇలా అప్లై చేద్దాము. ఇంతేనండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలాగా ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు ఈ దోశ అయిందో లేదో చూద్దాము. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. మళ్ళీ ఇలా తిరగలవేద్దాం. వావ్, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మళ్ళీ ఇలాగే ఒక 2 మినిట్స్ ఉంచుదాము. ఇప్పుడు ఈ దోశ రెడీ అయిందో లేదో చూద్దామండి. వావ్, సూపర్ అయిపోయింది. తీసి ఇలా మనము ఒక సర్వింగ్ బౌల్లో తీద్దాము. మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు కూడా సేమ్ అలాగే వేద్దాము. ఇది సెకండ్ టైం వేసుకున్న వెజిటేబుల్ దోశ కూడా అయిపోయింది కదా. మంచిగా మనం ఇలా ప్లేట్లో తీసేసుకున్నాము. నువ్వులతో చేసిన మామిడికాయ పచ్చడితో ఇలా తీసుకున్నామండి. చూడండి, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరు తినవచ్చు. చూడండి, దోశ మంచిగా ఇలా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. మంచిగా ఇలా తీసుకొని చాలా సూపర్గా ఉందండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి.